ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వారానికి ఒకసారైనా చేసి పెడితే చాలా బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అయ్యేవారు కానీ డైట్ చేసేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెసలు అయితే వేసుకోవాలండి. ఇంకా బియ్యం అయితే తీసుకోవాలి. రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేకుంటే మనం సోనా మసూరి అయితే తీసుకోవచ్చండి. ఏవైనా పర్వాలేదు. ఇంకా అలానే ఒంటికి చలువ చేసే ఈ సగ్గు బియ్యం కొన్ని తీసుకోవాలి. ఒక పావు కప్పు అని, ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు అయితే తీసుకోవాలండి. ఇంకా ఇవన్నీ తీసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనం వాటర్లో 2 సార్లు అయితే కడిగేసుకోవాలండి. దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇలా నీళ్ళు అయితే వేసుకొని ఒక 2-3 సార్లు అయితే కడిగేసి పెట్టుకోవాలండి. ఇవి పెట్టేసుకొని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా బాగా నానింటాయి. ఇంకా మార్నింగ్ అయితే వేసుకోవచ్చండి దోశలు. ఇంకా ఇలా 2-3 సార్లు అయితే కడిగేసుకొని ఇలా మొత్తం నిండే వరకు మనము వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా చూడండి, మార్నింగ్ లోపల ఇలా బాగా నానింటాయి. ఇక ఇవైతే వాటర్ అయితే వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు అయితే వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవడమే అండి. ఇంకా ఒక మిక్సీ జార్ అయితే వేసుకొని ఇందులో ఇలా కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మనం దోసపిండి ఎలా అయితే తీసుకుంటామో అలా చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా ఒక 2 పచ్చిమిర్చి అల్లం ముక్క వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ పట్టుకోవాలి. సరే, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా మెత్తగా మనకు దోసపిండి ఎలా ఉంటుందో అలా అయితే చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే సరిపోతుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలండి. ఇంకా మరొకసారి కూడా ఇదే ఇలా దోసపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇందులో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ముందుగా పల్లీలు అయితే ఒక కప్పు అన్ని వేయించుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా పల్లీలు వేగాక కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పల్లీ చట్నీ అయితే ఇలా చేసుకున్నారంటే బాగుంటుంది. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని టమాటో ఆనియన్ని మగ్గించుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా వేరువేరుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేస్తే చాలు. కొద్దిగా అల్లం ముక్క వేసారంటే ఇంకా బాగుంటుంది. ఇలా కొబ్బరి లేకపోతే ఒట్టి కొబ్బరి వేసుకోవాలండి. అలానే పల్లీలు ఇవి వేసుకొని ఫస్ట్ కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా అయ్యాక టమాటో ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ అయితే మెత్తగా అయితే చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇంకా ఇందులోనే పోపు అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఆయిల్, కొద్దిగా మినపప్పు, అలానే జీలకర్ర. ఇంకా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక దోశ వేసుకోవడమే ఆలస్యం. ఇంకా ఇలా పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆనియన్తో ఇలా కొద్దిగా రుద్దామంటే మనకు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు. ఇంకా ఒక గరిటెడు పిండి అయితే వేసేసుకుందాం. సరే, నార్మల్గా మనం పెసరట్టు వేసుకుంటాం కదా, అదే విధంగా ఇలా వేసుకున్నామంటే బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం దోశ తిని బోర్ కొట్టిండొచ్చు. ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే మనకు దోశ క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. చూసారా, ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. మనకు కాలితే అదే పైకి అయితే లేస్తుందండి. ఇలా క్రిస్పీగా దోశ అయితే వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా కాలిందో. ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఇంకా మరొక దోశ అయితే వేసేసుకుందామండి. మనకు పెద్దగా కావాలంటే ఒక 2 గరిటెల పిండి అయితే వేసుకొని ఇలా పెద్దగా చూసారా ఇలా వేసుకోవడమే. కొద్దిగా ఆయిల్ అయితే రాసుకున్నామంటే కొద్దిగా ఈజీగా వచ్చేస్తుంది.
టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సరే దోశ అయితే ఇలా కాలేక మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసి నార్మల్ దోశలానే చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా మీరు కూడా ట్రై చేయండి. దోశలు అయితే రెడీ అయిపోయాయండి. ఇలా క్రిస్పీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశలు, అలానే పల్లీ చట్నీతో ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే తెలుస్తుంది ఎలా ఉన్నాయో ఏంటో అనేది. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం.